నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అబ్కారీ శాఖ అధికారుల వైఫల్యంతో బజారున పడ్డ బార్ యజమానులు. నరసరావుపేట ఔషధ దుకాణాలపై ఆపరేషన్ గరుడ. భాగ్యశ్రీ ఏజెన్సీ అనాధికార గోదాములో 18 లక్షల రూపాయల మందులను సీజ్ చేసిన అధికారులు. రాకీ న్యూస్ తో అత్తలూరి సుబ్బారావు సుబ్బు ధన్యవాదాలు తెలియజేస్తూ కాత్వా చెరువు కాలువ ఆక్రమణ తొలగింపులో పురపాలక అధికారుల నిర్లక్ష్యం. ఇప్పటికైనా వారి తీరు మార్చుకొని ఆక్రమణను తొలగించాలని ప్రజా సంఘాల డిమాండ్. కేరిడ్జ్ పాఠశాలలో ఆకట్టుకున్న సైన్స్ ఎక్స్పో. ప్రాజెక్టుల రూపకల్పనతో విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తి పెరుగుతుందన్న చైర్మన్ నాథాని. నరసరావుపేట 3వ వార్డు గుంటూరు రోడ్లో P4 సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ సర్వేలో ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థాంక్యూ. ఫలానా కుటుంబాన్ని దత్తత తీసుకోండి, వాళ్ళ పిల్లల్ని చదివించండి. మీరు ఎటువంటి లోన్కి అవార్డ్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళని తీస్తే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయాలి. మనం లాంటి కోటప్పకుండా లేకపోతే స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలన్నా వీటన్ని చేసి మన ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు P4 అనేది మీరు సింపుల్ గా చేయొచ్చమ్మా. ఇప్పుడు మన 1వ వార్డులో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, 1వ వార్డులో ఓటర్ సంఖ్య ఎంత ఉంది, రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయి, ఆల్రెడీ మీకు ఉంది కదా, సంఖ్య ఉంది కదా. 2, 3, 5 2వ వార్డులో ఇప్పుడు ఓటర్ సంఖ్య ఉంటుంది కదా, వార్డుది ఓటర్లు, రేషన్ కార్డుల సంఖ్య, వీటి నమోదు చేసుకొని మరి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మరి ఎంతమంది P4 అంటే బిలో 20% ఉన్నవాళ్ళు మనం డిలీట్ చేసుకోవచ్చు చక్కగా. కాకపోతే ఏంటంటే వీళ్ళంతటికి మీరు ఏం చేయాలంటే మన వార్డులో ఉన్న నాయకులు కూడా పిలిపించుకోవాలి. ఒక 10 మంది నాయకులు పిలిపిస్తే మీరు ఒక బజారు వాళ్ళకి ఇస్తే వాళ్ళని ఐసోలేట్ చేస్తారనమాట. బాగా పేదరికంలో అట్టడుగు పేదరికంలో ఉన్నవాళ్ళు ఎవరు, మన వ్యవస్థలో ఉన్న నాయకులు సహాయం లేకపోతే మనకు చేయలేము ఏది. మీరు వాళ్ళకి కబుర్ చేస్తే వాళ్ళు వస్తారు. 10 మంది నాయకులు ఒక్కొక్క బజార్ తీసుకుని వాళ్ళే అట్టడుగు వర్గాలను తీసుకొని వస్తారు లిస్ట్. జనరల్గా అలా ఐడెంటిఫై చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. నరసరావుపేట మండలం పెద్దరెడ్డిపాలెంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సేద్యపు నీటి కుంటల తవ్వకం పనులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. పంట కుంటలతో రైతులకు పలు రకాల ఉపయోగాలున్నాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు, కార్యకర్తలు, రైతులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ల్యాండ్ కానీ దేవుడు మంజరి ఏపీఓ గారు ఈ ఉపాధి హామీ పనిచేసే ఈ పెద్దరెడ్డిపాలెంలో ఉన్నాం. మీతో పక్కన తీస్తా ఉన్నాను. మరి రాష్ట్రం మొత్తం కూడా మరి జలసిరిలు నిల్వ చేయడానికి ప్రతి రైతుకు ఉపయోగపడే విధంగా ఏదైతే మనం 50, 60, 70 ఏళ్ల క్రితం ఏ విధంగా నీటి కుంటలు దోవుకున్నాము, అదే కందకాలం దోవుకున్నాం, అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వం దీన్ని కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి భూమిలో ప్రతి ఎకరంలో నీటి కుంటను తవ్వాలి. అది ఫామ్ పాండ్ అంటారు దాన్ని. ఇది మినిమం 9 మీటర్లు చుట్టుకొలత ఉంటుంది. అదేవిధంగా 25 మీటర్ల దాకా చుట్టుకొలత కూడా ఉంటుంది కొన్ని పెద్ద పెద్ద ల్యాండ్స్లో. అదేవిధంగా 6 అడుగులు లోతు తవ్వుతావు. ఇప్పుడు స్టెప్ వైజ్గా 4 స్టెప్పుల్లో ఒక అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు తవ్వుకుంటూ అట్లా వెళ్తాం అనమాట. అంటే ఒక కోనేరులాగా దిగటానికి వీలుగా మెట్లు కూడా ఉంటాయి. దానికి నీరు రావడానికి కూడా ఇన్లెట్ ఉంటుంది, అవుట్లెట్ కూడా ఉంటుంది. ఏదైతే నీరు ఇన్లెట్ వచ్చే భాగంలో మనం దాన్ని కంకర విడితో కూడా నింపుతాం అనమాట. ఎక్కడ కూడా భూమికి ఇబ్బంది లేకుండా, నీరు వృధా కాకుండా నీరు నిల్వ ఉంచడానికి కూడా ఈ కుంటలు తవ్వడానికి వీలుగా ఉంది. ప్రజలు ఎప్పుడు కూడా ఈ రైతులు ఎండాకాలంలో కూడా నీటి నిల్వ ఉండటం వల్ల మరి మన హార్టికల్చర్ మొక్కలు కూడా పెంచుకోవచ్చు. దీనికి హార్టికల్చర్ కూడా దగ్గరుండి మనకి రైతులకి అండగా ఉంటుంది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా వ్యవసాయ మంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి, ముఖ్యంగా మరి అధికారులందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, నరసరావుపేట మండలంలో దాదాపు 288 ఫామ్ పాండ్స్ తవ్వాలి.
రొంపిచెర్ల మండలం కూడా 288, అంటే దాదాపు 600 దాకా పామ్ పాండ్స్ తవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎమ్మెల్యేగా అరవింద్ బాబు కానీ, మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా వైసీపీ వర్గాలు కూడా, రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ పొలాల్లో ఈ పామ్ పాండ్స్ తవ్వుకోవచ్చు. ఇక్కడ కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఈ పామ్ పాండ్స్కి అనుమతిస్తున్నాం కాబట్టి రైతులు ఎవరైనా కానీ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చు. అందరు రైతులు ఒకటే, అందరు రైతులు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జలవనరుల దినోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అందరూ రైతులకి పొలాల్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వర్షపు నీటిని, అలాగే నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకుని స్టోర్ చేసుకుని పంట పండించుకుంటే నిమిత్తం మనం ఈ ఫామ్ పాండ్స్ని పొలాల్లో తవ్వడం జరుగుతుంది. అందరు వేజ్ సీకర్స్కి వేజ్ ఇవ్వడంతో పాటుగా రైతులు వారి పంటను కూడా చక్కగా నీటి ఇబ్బంది లేకుండా పండించుకునే విధంగా ఈ ఫామ్ పాండ్స్ ఉపయోగపడతాయి. నరసరావుపేట నియోజకవర్గ మండల కేంద్రమైన రొంపిచెర్ల నరసరావుపేట పట్టణ పురపాలక సంఘ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. మసీదులో నిర్వహించిన దూవా ప్రార్థనకు హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం విరమించుకున్న ముస్లిం సోదరులకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జశ్వంతరావు, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్లో నూతన ప్రధాన తపాలా కార్యాలయం నిర్మాణానికి కేంద్ర కమ్యూనికేషన్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. పేదలకు ఈ శ్రమ కాపాడాలని కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ చంద్రశేఖర్ గారు, గుజుల్పూర్ జాన్పాల్ గారు, అమర్తలూరు డేవిడ్ రాజు. గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలంలోని ఓ ప్రైవేటు కళాశాలలో యువ 2K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రసంగించారు. తెలుగులో మాట్లాడాలో అర్థం కావట్లేదు, రెండు మిక్స్ చేస్తాం. బట్ ఎనర్జీ హియర్ ఈస్ క్వైట్ ఎలక్ట్రిఫైయింగ్. ది కలర్స్, ది క్రియేటివిటీ and the confidence is what new India. So today is your day. The coders solving complex problems, innovators devising new solutions that change lives, artists dancing, singing, performing and expressing the soul of our culture, and all the people who dare to ask, what can I create? So this is the day of the talent. మామూళ్ల మొత్తలో తూగుతున్న అబ్కారీ శాఖ అధికారులు విధుల వైఫల్యంతో బార్ యజమానులు బజారున పడ్డారు. వైన్స్ షాపుల నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా నిర్వహిస్తున్న మద్యం విక్రయాలతో విసుగు చెందిన బార్ అండ్ రెస్టారెంట్స్ యజమానులు మద్యం దుకాణదారులతో పరోక్ష యుద్ధానికి దిగారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వైన్స్ బార్ నిర్వాహకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత 6 నెలలుగా స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏకంగా ఆ శాఖ కమిషనర్కి నరసరావుపేట వారాహి బార్ వ్యాపార భాగస్వామి మానుకొండ అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన
స్పందించిన ఉన్నతాధికారులు నరసరావుపేట సిబ్బంది పనితీరుపై ఆగ్రహం చెందారు. ఉన్నతాధికారుల ఆదేశంతో 2 ప్రత్యేక బృందాలు నరసరావుపేట జనతా వైన్స్ పక్కన రెస్టారెంట్లో తనిఖీ చేశాయి. మద్యం దుకాణాల్లో నిబంధనలు ఉల్లంఘించి సాగిస్తున్న విక్రయాలపై బార్స్ యజమానులు రగిలిపోతున్నారు. నరసరావుపేట పట్టణంలోని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు కొంతమంది తమ దుకాణాలకు తాళాలు వేసి వాటిని నరసరావుపేట అబ్కారీ శాఖ కార్యాలయంలో ఇచ్చేందుకు ప్రయత్నించారు. అధికారులు తాళాలు తీసుకునేందుకు నిరాకరించడంతో పాత్రికేయుల సమావేశం నిర్వహించి వారి గోడు వెళ్లబోసుకున్నారు. 2 రోజుల గడువుల్లోగా సమస్యను పరిష్కరించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని బార్ యజమానులు అబ్కారీ శాఖ అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సిఎస్ సోమయ్య హామీతో నిరసన విరమించిన బార్ యజమానులు తమ రెస్టారెంట్లను యథావిధిగా తెరిచి వ్యాపార కార్యకలాపాలు కొనసాగించారు. ఈరోజు మా బార్ అండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో షాపులు 17 మంది బార్ల యజమానులు అందరం కూడా గత 6 నెలలు బట్టి బార్లు వ్యాపారాలు లేక మాతో పాటు దాదాపు టౌన్ మొత్తం మీద 400 కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి. మేము కొద్ది గొప్ప మేము ఇబ్బంది పడ్డా పర్లేదు, కానీ మా వెనకున్న సామాన్యులు కూడా వాళ్ళు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు వ్యాపారం లేక. ఇదే దృష్టి మేము గతంలో డైరెక్టర్ గారికి కానీ కమిషనర్ గారి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చినా కూడా వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేయటం, వీళ్ళు వెంటనే వస్తాం తూతూ మంతరంగా చేసి మేము చేసామని చెప్పటం. ఈ ఆఫీస్కి రావటం ఎన్నోసార్లు సిఏ గారిని ఎన్నోసార్లు కలిసి ఇసుగు పుట్టి మాకు కూడా ఇంకా ఆఫీస్కి రావటం కూడా మానుకున్నాం. ఈరోజు తప్పని పరిస్థితుల్లో ఇదే లాస్ట్ రోజు అనుకొని మేమందరం కలిసి తాళాలు వేసి ఈ రోజున మీ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయాలని వచ్చాం. అలానే మా సూపరింటెండెంట్ గారిని కూడా కలుద్దాం అనుకున్నాం, లేరు. సూపరింటెండెంట్ గారు కూడా అందుబాటులో లేరు. తర్వాత ఈ విషయం అంతా కూడా ఫైనాన్స్ మ్యాటరు మన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు కాబట్టి అందరం కూడా కలెక్టర్ గారి దగ్గరికి కూడా పోయి ఈ విషయాన్ని ఆయనకి తెలియజేయాలని మేము అందరం అనుకుంటున్నాం. ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళందరం కలిసి లైసెన్సీలు వాటికి మా యొక్క విన్నపాలు వివరించడానికి ఎక్సైజ్ స్టేషన్కి వచ్చాం. ఒకరుగా వస్తుంటే వారు ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద కేసు రాస్తున్నారు. దాంట్లో ఒక బాధితుడు నేను, మరొక బాధితులు ఇంకొక ఇతరులు ఉన్నారు. ఆ యొక్క బాధితులు ఎవరికి వారు కాకుండా అందరూ ఒకరుగా వచ్చి ఈరోజు తాళాలు ఇవ్వడం జరుగుతున్నది. ఇది నా యొక్క బార్ తాళాలు. నా తాళాలని నేను ఎక్సైజ్ సిఏ గారికి ఇస్తుంటే ఆయన చెప్పారు ఇలాంటి ఇంకా జరగవు, ఇదే లాస్ట్ టర్మ్, ఇంక ఈసారి నుంచి జరగవు అని చెప్తున్నారు. ఇంత దిగజారి మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఎక్సైజ్ పోలీస్ శాఖ వైన్స్ వాళ్ళకి ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీరు ఏం కాదు అని చెప్పడం వల్లే ఈరోజు సిట్టింగ్ వేయడం వల్లే మేము ఇక్కడికి రావడం జరిగింది. దీనివల్ల మా దగ్గర పనిచేసే సప్లయర్లకి మేము జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం. వారి యొక్క కుటుంబాలను కూడా మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా మీరు ఆలోచించాలి. ఒక్కరికే మీరు కాపు కాయడం కట్టు కాదు, అందరినీ కూడా సరిసమానంగా చూడాలని చెప్పి ఎక్సైజ్ సిఏ గారికి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మాకు బార్ అండ్ అసోసియేషన్స్ ద్వారా అందరి ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నరసరావుపేట పట్టణంలోని బార్ యజమానులు మాకు వ్యాపారంలో కొన్ని సమస్యలు చెప్పేసి వచ్చి ఉన్నారు. ఈ సమస్యలు మాకు తీర్చాలని చెప్పంటే నేను ఎవరి రూల్ ప్రకారం బారు వాళ్ళ యొక్క రూల్ ప్రకారం బారు వాళ్ళు చేసుకోవాలా, A4 షాపు వాళ్ళ రూల్ ప్రకారం A4 చేసుకోవాలి అని చెప్పేసి ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠినమైన చర్య తీసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల్ని మేము దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఇంతకుముందు నుంచి కూడా ఎక్కడైనా నిబంధనల విరుద్ధంగా ఉంటే కేసులు రాయడం జరుగుతుంది. కేసులు రాసామండి. ఆ కేసులు కూడా మేము మీడియాకు కూడా ఇవ్వడం జరిగింది. మా సార్ కూడా ఈఎస్ గారు కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారు కూడా మొన్న కూడా మీడియాకి మా యొక్క సంవత్సరిక సంబంధించినటువంటి ఈ యొక్క కేసులు ఎన్ని రాసేమనేది కూడా ఇచ్చి ఉన్నారు. ఇంకేదైనా విరుద్ధంగా ఉంటే మాత్రం నిబంధనలకి ఖచ్చితంగా A4 షాప్ అయినా 2B బార్ అయినా సరే ఖచ్చితంగా కేసులు రాయడం జరుగుతుంది అన్నమాట. ఓపెన్ కన్జంప్షన్ డ్రింకింగ్ మీద ఒక 10 కేసులు రాసాము. బెల్ షాపులో ఒక 60-70 కేసులు దాకా పెట్టుకున్నాం. నేను మీడియాకి ఇస్తాను, తర్వాత అది ఆ డేటా మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. బార్ల మీద శాంపిల్ తీసాము, ప్లస్ నిబంధనలకు విరుద్ధం ఉంటే కేసులు రాస్తామని చెబుతున్నాం. ఇప్పటికైతే రాయలేదు. వైన్ షాపులో కూడా మేము బెల్ షాపులో కేసు రాసాము. మామూలుగా వాళ్ళకు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేసు రాస్తాం. ఎక్కడ ఎవరు కూడా పెట్టడానికి లేదండి. ఒకవేళ ఉంటే దాన్ని మేము క్లోజ్ చేస్తాం. ఎవరికి కూడా మేము చేయమని చెప్పలేదు. మేము వాళ్ళ రూల్స్ విరుద్ధంగా కూడా చేస్తాం. మేము వైలేషన్స్ మాకు లేవండి. ఇప్పుడు ఏమన్నా
చూసి వెరిఫై చేసి దాని ప్రకారం నోటీస్కి వచ్చింది కాబట్టి చూసి అని ఉంటే మేము కేసులు రాస్తాం. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరాపేటలో ఔషధ దుకాణాలు ఏజెన్సీలపై ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ గరుడలో భాగంగా సత్తెనపల్లి రోడ్లోని భాగ్య మెడికల్ ఏజెన్సీలో తనిఖీ నిర్వహించారు. అనాధికార గోదాములో అనుమతులు లేని 18 లక్షల రూపాయల విలువైన ఔషధ నిల్వలను సీజ్ చేశారు. ఔషధ నియంత్రణ తనిఖీ జిల్లా అధికారి సునీత, అధికారులు మంగమ్మ, పద్మ, విజిలెన్స్ ఏఈ శివనారాయణ పాల్గొన్నారు. నరసరాపేట గ్రామీణ సీఐ రామకృష్ణ బందోబస్తు నిర్వహించారు. అది ఇప్పుడు నరసరాపేట పురపాలక సంఘాన్ని గుంతలు లేని పట్టణంగా తీర్చిదిద్దాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు డిమాండ్ చేశారు. ప్రధానంగా నరసరాపేట పట్టణంలోని అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, దత్త ఆసుపత్రి, భువన్ చంద్ర టౌన్ హాల్ ఎదురోడ్డు గుంతల మాయంగా తయారై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తక్షణమే పురపాలక అధికారులు ఈ గోతులకు మరమ్మతులు చేయించాలని సిపిఐ నేత కామ్రేడ్ కాసా రాంబాబు డిమాండ్ చేశారు. అంతేకాకుండా పట్టణంలోని ఇతర ప్రదేశాల్లో అనేక రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయని, రానున్న వర్షాకాలం నాటికి వీటిని బాగు చేయించాలని, జాప్యం చేస్తే అవి మరింత పెద్ద గుంతలుగా రూపాంతరం చెంది ప్రజలు మరింత ఇబ్బందికి గురవుతారని కామ్రేడ్ రాంబాబు తెలిపారు. నరసరావుపేట పట్టణంలో సంక్రాంతి కల్లా రోడ్లు మొత్తం బాగు చేయాలని ఒక పక్కన ముఖ్యమంత్రి గారు మరి పిలుపునిస్తే నరసరావుపేట పట్టణంలో రోడ్లు మొత్తం కూడా అధ్వాన స్థితిలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క అండర్ గ్రౌండ్ బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి భువన్ చంద్ర టౌన్ హాల్ దగ్గర కానీ, దత్త హాస్పిటల్ దగ్గర కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి గుంతలు మొత్తం కూడా నరసరావుపేట టౌన్ మొత్తం కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తక్షణమే బాగు చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని ఇప్పుడైనా పూర్తి చేయాలి. రేపు వర్షాకాలం వచ్చే నాటికి మొత్తం మరింత గుంతలయ్యి 2 వీలర్స్ కానీ, బళ్ళు కానీ తిరిగే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నరసరాపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లోని ఆవుల సత్రం పక్కన కాత్వా చెరువు కాలువ ఆక్రమించి అనాధికార నిర్మాణాలు చేయడమే కాక వాటి జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆక్రమణదారుడు బొలిశెట్టి వెంకటేష్ మరో కొంతమంది హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడంపై పీడీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కోటా నాయక్ అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టం అసాంఘిక శక్తులకు చుట్టంగా మారిందనే అనుమానం వస్తుందని, అదేవిధంగా పట్టణ పురపాలక శాఖ నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనమని వాపోయారు. అధికారులు ప్రభుత్వ స్థలంగా నిర్ధారించి బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనికి బదులుగా భూ కబ్జాదారులే అది వారి స్థలమంటూ ఎవరైనా దాని జోలికి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆక్రమణ తొలగించాలని అర్జీ పెడితే సమస్యను పరిష్కరించకుండా పరిష్కారమైనట్లు ప్రజా సంఘాల నాయకులు సంతకాలు చేయాలని కోరడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తామన్నారు. తక్షణమే కాత్వా చెరువు కాలువను సర్వే చేయించి ఆక్రమణను తొలగించాలని, స్వచ్ఛ నరసరావుపేట ఏర్పాటు లక్ష్యమని చెబుతున్న ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా ఈ ఆక్రమణలపై జోక్యం చేసుకుని చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీడీఎం జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి, బీసీ సంఘ నేత బాదుగున్నల శ్రీనివాసరావు పాల్గొన్నారు. సత్తెనపల్లి రోడ్లో ఉన్నటువంటి ఏదైతే కాత్వా చెరువు సంబంధించినటువంటి మురికి కాలువ పారేటటువంటి కాలువ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాలువని ఆక్రమించి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కొంతమంది మరి దాని మీద షాపింగ్ కాంప్లెక్స్ గట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జీవనానికి ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఉండటానికి ఆ పక్కన ఉన్నటువంటి కాలువ నీళ్లని పోనీయకుండా ఆపేసి అక్రమంగా చేసినటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా మేము గతంలో సంబంధిత అధికారులకి అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించిన కలెక్టర్ గారు సత్వరమే చర్య తీసుకోవాలని చెప్పి మరి పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు అంతకుముందు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయకుండా మరి ఏదైతే ఆక్రమించారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇది మా మొదటి నుంచి మాదే అని చెప్పి వాళ్ళు బోర్డులు పెట్టి మరి వాళ్ళు ఆ రకంగా చేయడం అనేది మరి దానికి సంబంధించినటువంటి అధికారులు అక్రమదారులు కుమ్మక్కయ్యారా అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లో ఉన్నటువంటి ఆవుల సత్రం పక్కన ఉన్నటువంటి కత్వా చెరువు కాలువని ఆక్రమించారని చెప్పి గత కొద్ది కాలంగా ప్రజా సంఘాలుగా మేము ఉద్యమిస్తున్న క్రమంలో ఈ కాలువ మీద ఇది ఆక్రమణ కాదు,
ఇది మేము కొనుగోలు చేశామని చెప్పి పట్టణానికి చెందిన బులిశెట్టి వెంకటేష్ అనే అతను, శారద అనే వాళ్ళు ఈ భూమి మాది అని చెప్పి డైరెక్ట్గా ఒక బోర్డు ఏర్పాటు చేసి ఈ భూమి జోలు వస్తే హెచ్చరిక, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి భూ కబ్జాదారులే బోర్డు పెట్టమంటే ఇక్కడ అవినీతి అనేది ఏ మేరకు కొనసాగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా కానీ మున్సిపల్ అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గ్రీవెన్స్ డేలో కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ ఆక్రమణలు ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ఆక్రమణలు తొలగించి యథావిధిగా కాలువని కొనసాగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ మున్సిపల్ అధికారులు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేయడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి భూ కబ్జాదారులు ఎవరైనా ఈ స్థలం జోలితే కబడ్దారని ప్రజల్ని హెచ్చరికలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మేము యథేచ్ఛగా ఆక్రమిస్తాం, మీరు మా జోలు రావద్దు, ఎవరైనా వస్తే చట్టపరమైన చర్యలు అని చెప్పి వాళ్లే ఒక చట్టాన్ని తమ చేతుల్లో ఉన్నట్టుగా వాళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నర్సరావుపేట పట్టణంలో సీనియర్ న్యాయవాది టీడీపీ నేత పంగులూరి ఆంజనేయులు చౌదరి మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. శనివారం స్థానిక ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. నర్సరావుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 13వ అదనపు జిల్లా కోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఆయన సేవలు అందించారు. పంగులూరి ఆంజనేయులు చౌదరి మృతికి పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నేతలు, పట్టణ ప్రముఖులు, న్యాయవాదులు నివాళి అర్పించారు. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఓ ఇంజనీరింగ్ విద్యార్థి చదువులకు 60,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. నర్సరావుపేటకు చెందిన పెరుమల్ల కోటేశ్వరరావు, సునీత దంపతుల కుమారుడు గుజరాత్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి వ్యాపారం నష్టపోవడంతో తల్లి ఇంట్లో కుట్టు మిషన్ కుడుతూ జీవనం సాగిస్తున్నారు. ఫీజు డబ్బులకు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు మిత్రమండలి ద్వారా ఈ సాయం చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం చీఫ్ ఆర్గనైజర్ రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, పట్టణ యువజన సంఘం అధ్యక్షుడు విజయ్, ప్రధాన కార్యదర్శి మస్తాన్ నాని, గోవర్ధన్, కోటేశ్వరరావు పాల్గొన్నారు. నా పేరు సునీత. మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, 3వ సంవత్సరం. గుజరాత్ ఫాలూర్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అబ్బాయి ఫీజు కోసమని వేరే వాళ్ళని అడిగితే సుబ్బు గారి పేరు పలానా సుబ్బు గారి పేరు చెప్పారు, ఆర్యవైశ్యస్. ఆ సార్ దగ్గరికి వస్తే చెప్పాను అన్ని విషయాలు చెప్తే సార్ హెల్ప్ చేస్తూ ఉన్నారు. అందుకని అందరితో కలిపి సహాయం చేశారు అందరూ. నమస్కారం అండి. పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం వారికి నమస్కరించి అందరికీ నమస్కారం చేస్తున్నాము. మా బాబు పెరుమాల పవన్ కుమార్ గుజరాత్ పార్లమెంట్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. మేము కాలేజీ ఫీజు కట్టకపోవడం వల్ల మాకు ఇబ్బందిగా ఉండడం వల్ల మేము మా సంఘం వైశ్య సోదరుని అడిగితే పలానా సుబ్బు గారి పేరు చెప్పారు. సుబ్బు గారిని కలవమని, సుబ్బు గారు ఆర్థిక సాయం చేస్తారని చెప్పారు. సుబ్బు గారిని కలవడం జరిగింది. కలిసినాక వారు మాకు 60,000 రూపాయలు సహాయం చేశారు. ఈరోజు వారితో పాటు మా ఆర్యవైశ్య కుటుంబ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై వాసవి. ఆర్యవైశ్య సోదరులందరికీ పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఆర్యవైశ్య బిడ్డ చదువుకి ఆర్థిక సహాయం కావాలని. దానిలో భాగంగా ఈరోజు వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా వచ్చి ఉన్నారు. పెరుమాళ్ళ కోటేశ్వరరావు తన భార్య, వీళ్ళ బాబుకే గుజరాత్లోని పాల్ యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళు వ్యాపారంలో లాస్ రావడంతో 1 సంవత్సరం నుంచి తను ఖాళీగా ఉండటం, అలానే ఈ సోదరి టైలరింగ్ చేస్తూ ఉంది ఇంట్లోనే. వీళ్ళ బిడ్డ చదువు నిమిత్తమే నిన్న మెసేజ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఆర్యవైశ్య సోదరులందరూ కూడా వారి వారి సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని అందరూ ఆర్యవైశ్య సోదరులందరూ కూడా నిన్న వారికి తోచిన సహాయాన్ని వాళ్ళు అందించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వీళ్ళని పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ ఆధ్వర్యంలో నిన్న వచ్చినటువంటి అమౌంట్ని ఈరోజు వీళ్ళ చేతికి అందించాము. దీనిలో 60,000 రూపాయలు వీళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగింది. వాళ్ళ బాబు చదువుకి థర్డ్ ఇయర్కి ఈ అమౌంట్ ఇస్తే సరిపోద్దని చెప్పి తెలియజేశారు. దానిలో భాగంగా ఈరోజు వీళ్ళకి అమౌంట్ ఇచ్చాం. ముఖ్యంగా మనం పెట్టే ప్రతి మెసేజ్కి స్పందించి నర్సరావుపేటలోని ముఖ్యంగా ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుడు మంచిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు.
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో దొంగలు చెలరేగిపోతున్నారు. పోలీస్ శాఖ పహారా లోపించడంతో చోరుల పని సులువవుతుంది. పట్టణ పురవీధుల్లో బయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ దొంగతనం చేస్తున్నారు. ముగ్గురు యువకులు బైక్ పై వచ్చి పెట్రోల్ దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నరసరావుపేట కేరిడ్జ్ పాఠశాలలో కిండర్ గార్డెన్ విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు ప్రారంభించారు. నిత్య జీవితంలో ఉపయోగపడే పలు విషయాలకు అనుగుణంగా రూపొందించిన వివిధ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ట్రాఫిక్ సిగ్నల్, వైల్డ్ యానిమల్స్, నీటి వనరులు, పౌష్టికాహార విలువలు, మంచి అలవాట్లపై రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చైర్మన్ నాతాని మాట్లాడుతూ పిల్లల్లో అవగాహన, సృజనాత్మకత శక్తి, మానసిక ఎదుగుదలకు ఇవి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బర్నాబాస్, క్యాంపస్ ఇన్ఛార్జి బాపూజీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. After 4. 8 after 5. 8 after 9. Okay. 9 after My name is Jashvita. I am studying UKG. Today my topic is wild animals. Wild animals can be dangerous. Wild animals hunt for food. Banana, watermelon, grapes. Today I am saying about good habits. Brush your teeth, bath, eating breakfast, exercise, go to school, reading book, playing outside, sleeping. Hi, good morning everyone. I am Sahaja from LKG. Today our topic is animal homes. A dog lives in a kennel. A lion lives in a den. I am Dhamik Sanjeev from LKG. Today I am saying about sources of water. We get water from rain, rivers, ponds and hand pumps. Water is very important in your life. Water to live. Plants and animals also need water. Water in different ways. Drinking, cooking, washing, bathing and watering plants. Thank you. Sources of water. ఈరోజు కేరిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్ నర్సరావుపేట నందు ప్రీ ప్రైమరీ విద్యార్థులు సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. ఈ ఎక్స్పోలో విద్యార్థులు ఫుడ్కి సంబంధించి హెల్తీ ఫుడ్స్, అన్హెల్తీ ఫుడ్స్, వాటర్ రిసోర్సెస్, నెక్స్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లోత్స్, ఫారెస్ట్ అండ్ యానిమల్స్, నేషనల్ సింబల్స్,
వివిధ రకాలైన ప్రాజెక్టులు తయారు చేయడం జరిగింది. దీంట్లో ఫుడ్ క్రాప్స్ సంబంధించి కూడా పిల్లలు అని ప్రిపేర్ చేశారు మోడల్స్. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పార్టిసిపేట్ చేశారు. ఇదంతా కూడా పిల్లల యొక్క వాళ్ళలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్, క్రియేటివిటీని వెలుగుతీయటం కోసం ఈ సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. ఈ సైన్స్ ఎక్స్పో నిర్వహించినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మన గౌరవ చైర్మన్ గారు నాతాని సార్ వెంకటేశ్వర గారు ప్రారంభించారు. తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల్ని అభినందించడం జరిగింది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నరసరావుపేట మండలం కేసనపల్లి ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫజల్ ఈ రంజాన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ హజరత్ మౌలానా మహమ్మద్ అబ్దుల్ వాహిద్ రాజా ఖాద్రీ ప్రసంగించారు. ప్రతి మతంలో కొన్ని సుగుణాలుంటాయని, మంచితనం, మానవత్వంపై పలు అంశాలు బోధించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానంతో విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మీరావలి, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కరీం మొహిద్దీన్, మేనేజింగ్ డైరెక్టర్ మస్తాన్ షరీఫ్, ప్రిన్సిపల్ డాక్టర్ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. 100 రూపాయలు సంపాదిస్తే ఫస్ట్ జాబ్ కొడతాం మేము, 10,000 వస్తాయి నెలకి. ఆ 10,000 వస్తే చాలు, ఇంకా ఎవరు కనపడరు. మన ఫీజు కట్టేది కాలేజీ ₹1,00,000. मुकद्दर को जगाने की तौफीक अता फरमा। या अल्लाह तेरे सिवा हमारा कोई नहीं है सुनने वाला। मौला अगर तू ना सुना तो कौन सुनता, अगर तू ना करे तो हमें कौन करता। मौला यहाँ पे जो भी बच्चियां बैठे हैं मौला इन सबको मदीने की हाजिर फरमा। मौला इनके वालिदैन को लंबी उम्र अता फरमा। मौला ये कॉलेज के जो भी जिसने भी दुआओं के लिए कहा है मौला उन सबके दिल की जायज तमन्नाओं को पूरी फरमा। सबको हाजिर करना, बार बार तेरे घर की हाजिरी अता फरमा। मौला हम सबको मदखाने काबा की चादर को पकड़ के रोना नसीब फरमा। मौला करीम हमें यूं ही तेरी राह में అన్ని పండుగలు చేసుకుంటూ ఉంటాం. ప్రతి రిలీజియన్కి రెస్పెక్ట్ ఇచ్చి ఒక ఈశ్వర్ కాలేజీలోనే ఇలా అన్ని పండుగలు కుల మతాలకు అతీతంగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. దానికి మీ అందరి సపోర్ట్, నిజంగా మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రతి రిలీజియన్కి మీరు రెస్పెక్ట్ ఇచ్చి అన్ని ట్యాక్స్ వల్ల మనం అందరం ఒకటే అని మీ ద్వారా మనం సొసైటీకి మంచి మెసేజ్ ఇస్తున్నాం. ఈ నెల చాలా పవిత్రమైన మాసం ముస్లిమ్స్ అందరికీ. ఎందుకంటే ఈ రంజాన్ వస్తుంది అనగానే బాడీలో ఒక తెలియని వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆ మాసం వచ్చిందంటే అంటే ఆ 11 నెలలు మనం ఏం చేశాము ఏంటి అన్నది తప్పులన్నిటికీ ప్రాయశ్చితంగా ప్రతిరోజు ప్రార్థనలో నమాజ్లో మేము కోరుకుంటాం ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగుండాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అబ్కారీ శాఖ అధికారుల వైఫల్యంతో బజారున పడ్డ బార్ యజమానులు. నరసరావుపేట ఔషధ దుకాణాలపై ఆపరేషన్ గరుడ. భాగ్యశ్రీ ఏజెన్సీ అనాధికార గోదాములో 18 లక్షల రూపాయల మందులను సీజ్ చేసిన అధికారులు. రాకీ న్యూస్ తో అత్తలూరి సుబ్బారావు, సుబ్బు ధన్యవాదాలు తెలియజేస్తూ కాత్వా చెరువు కాలువ ఆక్రమణ తొలగింపులో పురపాలక అధికారుల నిర్లక్ష్యం. ఇప్పటికైనా వారి తీరు మార్చుకొని ఆక్రమణను తొలగించాలని ప్రజా సంఘాల డిమాండ్. కేరిడ్జ్ పాఠశాలలో ఆకట్టుకున్న సైన్స్ ఎక్స్పో. ప్రాజెక్టుల రూపకల్పనతో విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తి పెరుగుతుందన్న చైర్మన్ నాథాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.